యూనివర్సిటీ బ్యూటిఫుల్ గర్ల్స్, హార్టీ వెల్కమ్ టు ది షో. కొత్త షో చూసారు కదా, బ్యూటిఫుల్ గర్ల్స్, వీళ్ళే మన స్టూడెంట్స్. ఇప్పటి నుంచి మన షో పేరు తగ్గేదేలే. మీ ఫేవరెట్, మనందరి ఫేవరెట్ ఈటీవీలో. అండ్ అలాంటి అద్భుతమైన ఛానల్ ఈ రోజు ఈ సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చూసుకుంటూ పోతే ఎన్ని అద్భుతమైన షోలు, ఎన్ని అద్భుతమైన సీరియల్స్, ఎంతో మంది పని చేస్తున్నారు. అండ్ దీనికి అధిపతి ఎవరు? వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ రామోజీరావు గారు. ఆయనకి గట్టిగా చప్పట్లు వస్తారు. మన తగ్గేదేలే స్టూడెంట్స్ విషయంలో స్టూడెంట్స్ తో పాటు బోల్డ్ అని సర్ప్రైజులు కూడా ఉంటాయి. మీకు ప్రతిరోజు ఉంటది. అయితే ఈ రోజు సర్ప్రైజ్ ని రివీల్ చేయబోతున్నాం. లెట్స్ వెల్కమ్ ఆ వైరల్ వయ్యారి. సొచ్చిన అడుబాబునే సొచ్చిన అడుబాబునే సొచ్చిన అడుబాబునే సొచ్చిన అడుబాబునే. ఓకే, let's welcome first episode of తగ్గేదిలే స్టూడెంట్ స్పెషల్ లో ది జబర్దస్త్ బ్యూటీ వైరల్ వయ్యారి వర్ష. వైరల్ వయ్యారి వస్తుందేమో అనుకున్నా, వైరల్ ఫీవర్ వచ్చింది. సర్లే గాని ఈ తగ్గేదే షోలో జనాలు చూసి నన్ను యాంకర్ గా పెడితే ఏమనుకుంటారు అనుకుంటున్నావు? ఏమనుకుంటారు? ఇప్పుడు టైటిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. తగ్గేదిలే చేసేసి చూసేదిలే అంటారు. ఓకే, వర్ష వచ్చింది కాబట్టి మీకు అందరికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. తగ్గేదేలే అన్నావు యాటిట్యూడ్. ఏదంటే అది అడగండి. ఓకే, నాకే డౌట్ ఉంటుంది అప్పుడప్పుడు. మీరు ఏది పడితే అది అడగండి, నేను దాన్ని ఫిల్టర్ చేసి ఆడి వరకు తీసుకెళ్తా. హాయ్ బుజ్జి కన్నా. హాయ్ వర్షక్క. చెప్పురా, మీ లైఫ్ లో తగ్గేదేలే మూమెంట్ అని ఏమన్నా ఉందా? నా లైఫ్ లో మూమెంట్ అంటే తగ్గేదేలే అనే షోకి వచ్చినప్పుడు అది బ్యూటిఫుల్ మూమెంట్. ఇదే బెస్ట్ మూమెంట్ ఈ రోజుకి. నాకు ప్రతిరోజు తగ్గేదిలే చాలా వస్తుంటాయి. బేసికలీ చదువుకోలేదు కాబట్టి అర్థం కావట్లేదు నీ క్వశ్చన్. నీ లైఫ్ లో, నీ సెలబ్రిటీ లైఫ్ లో ఎప్పుడు ఆ తగ్గేది అంటే చెయ్యొద్దన్నా, ఇక్కడ పోవద్దన్నా, ఇది చేయొద్దన్నా లేదు. నేను ఆగేదే లేదు, నేను తగ్గేదే లేదు, ముందుకు వెళ్ళిపోతా. అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్. నీకు తెలుగు రాదా? ఆల్రెడీ చెప్పాను కదా. థ్యాంక్ యూ. సో మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఒకవైపు సావిత్రి గారు, ఒకవైపు శ్రీదేవి గారు, ఒకవైపు సమంత, శ్రీలీల, సాయి పల్లవి గారు రెడీగా ఉన్నారు. మ్యూజిక్. స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకోండి, మన రవి తిరిగి వచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు. ఏం బాహుబలి? రవీంద్ర బాహుబలి. నేను రవీంద్ర బాహుబలి, ఇది గోడ మీద బల్లి. రవి ఇది ఒకసారి పట్టుకో. నాకెందుకు ఇచ్చినావు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నేను పట్టుకుంటే ఎందుకు అవుతుంది? నీలో అంత పవర్ ఉంది కాబట్టి. నన్ను ఎందుకురా ఈ ఎపిసోడ్ కి పిలిచారు? ఈ దరిద్రం నేను వెళ్ళలేకపోతున్నా. రవి నన్ను ఒకసారి మరదలా అని పిలవ్వా? మరదలా మనవరాలయ్యే ఏజ్ లో మరదలా అని పిలుతా, సిగ్గులేదా? రవి ఒక గొడుగు తెప్పియచ్చు కదా. గొడుగు ఎందుకమ్మా? అంటే నువ్వు పంచుల వర్షం కురిపిస్తున్నావు కదా, మునిగిపోకుండా. రవి కొంచెం నడవరా? కొంచెం నడవాలన్నా? పర్లేదు. ఓ నార్మల్ నడవాలన్నా? యా. అయినా నువ్వు నా వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నావు? అంటే మా మమ్మీ మీ మమ్మీ సిగ్గుపడమని చెప్పింది, నాకు తెలుసు. దగ్గర నుంచి భయం వేసిందమ్మా. మిమ్మల్ని చూస్తే భయం వేసింది అక్క. నా వెనకుండి నన్ను ఎన్ని పోటీ పొడిచావు కదా. నీ వెనకాల లేకుండే పక్కనుండే. నాకు ఈ టీం వద్దు. అయితే మాకు వర్ష కావాలి. అదిరా కొంచెం పొగడండి, వినిపించట్లేదు. లేపండి కొంచెం పొగడండి. నాకు ఇచ్చిన ఫోన్ ఛార్జింగ్ అని ఇవి మొత్తం పోద్ది. రవి ఏం కావాలి నాన్న? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఓకే, సో 3 రౌండ్స్ లో ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం. ఈ రౌండ్ పేరే మేడం సార్. మేడం అంతే.
నేను 3 ప్రశ్నలు అడుగుతా. ప్రశ్న మీ టీం ని అడగాలంటే ఒక గేమ్ ఆడి గెలవాలి. ఓకే, 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఓహో మా వాళ్ళు రెడీ. అయితే 3 పాయింట్లు 2 పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు రౌండ్ విన్నర్స్. వాళ్ళకి ఈటీవీ తరపు నుంచి గ్యాడ్జెట్స్ అండ్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్స్. పనిష్మెంట్స్ మీకు, విన్నింగ్ మాకు. లేదు మాకే ఈసారి. ఫస్ట్ క్వశ్చన్ కి నేను 3, 2, 1 గో అంటా. ఇక్కడ నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ బెలూన్ ని ఆ స్టూల్ మీద పెట్టి అవతల వైపు వెళ్ళి చేతులు పైకి పెట్టి కూర్చొని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫస్ట్ క్వశ్చన్, ఒక పాట వస్తుంది, ఆ పాట జాగ్రత్తగా వినండి. దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 మ్యూజిక్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. హే ఆ అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం. ఈ పాటలో ఇప్పటి వరకు ఈ పాటలో ఈ బిట్ లో ఎన్నిసార్లు పురం అని వచ్చింది? 6. 6 6 ఫైనల్ ఆన్సర్. ఏ పక్కా 6 కదా? కాదు కదా. ఊ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే Five, ఇచ్చాపురం, 4, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా 3, జలం. ఊ అంటే 2, ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం. టైమ్స్ 8. 8. వాళ్ళు 8 చెప్పారు. మీరు వేరే నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళది రాంగ్ అయితే 6. 6. మీరు అన్నారు 6, మీరు అన్నారు 8. 8. ఓకే, ఒక్కసారి విందాం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. హే ఆ అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం. ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం. మీరు అన్నారు 8, మీరు అన్నారు 6. కాబట్టి 7 మధ్యలో ఉంది కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. కానీ సెకండ్ పాయింట్ నుంచి ఇలా ఇద్దరికి ఇవ్వడం ఉండదు. గాట్ ఇట్? ఇక్కడ నుంచి నువ్వు 3, 2, 1 గో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్త వినండి. మీరు కూడా వినండి. మీరు 5 సెకండ్స్ లో ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ ఇస్ మ్యూజిక్ అగైన్. City Mar, City Mar, City Mar, City Mar. NTR, ANR, Mega Star, నిన్నే చూస్తే విజిలేస్తారు. ఈ పాటలో వినిపించిన తెలుగు సినిమా హీరోలు పేర్లు అండ్ ఎంతమంది? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్, నిన్నే చూస్తే విజిలేస్తా. సో టోటల్ గా 3. yes. మీది 4. ఓకే, సో మీరు 3 అండ్ మీరు 4. 4. యా. ఇప్పుడు ఒకసారి ప్లే ది సాంగ్. NTR, ANR, Mega Star, నిన్నే చూస్తే విజిలేస్తారు. 3 కాబట్టి పాయింట్ వచ్చింది. Mar, City Mar, City Mar, City Mar, City Mar. ఇటువైపు నుంచి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కి ఇటువైపు నుంచి నువ్వు, ఇటువైపు నుంచి మళ్ళీ ఆఫర్ ఉంది. వర్ష కూడా వెళ్ళొచ్చు. అక్క నా కోసం వెళ్ళవా ప్లీజ్? నీ కోసం ఆ బావా ఆయన్ని పిలుస్తావు, ఇలాంటి వాటికి నన్ను పంపిస్తావు. అది అయిపోయింది, దట్ ఈస్ పాస్. అయితే రవి ఏమవుతాడు మీకు? అన్నా మీకోసం ప్రాణాలు ఇస్తాను రా. ఈ రౌండ్ ఏంటి? రండి. థ్యాంక్ యూ. రెడీ? 3, 2, 1 గో. Alright, music please. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా. ఇప్పుడు క్వశ్చన్, ఈ పాటలో హీరో హీరోయిన్లు కలిసి ఏ ఏ దేశాలకు వెళ్ళారు? 4 వెళ్ళారు. Four. మలేషియా, చైనా, జపాన్. దుబాయ్, మలేషియా, చైనా, జపాన్. చైనా అండ్ జపాన్. చైనా నేను వెళ్ళా. మీరు అక్కడి నుంచి వచ్చారు కదా అక్క. సరే, మీరు మీ ఆన్సర్? 5.
మీరు 5 మీరు 4 ఆ బిట్ లో ఎన్ని కంట్రీస్ వచ్చాయి 5 and 4 ప్లే ది సాంగ్ ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు టోటల్ గా మీరు 4 అన్నారు మీరు 5 చెప్పు చెప్పు రౌండ్ విన్నర్ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే సో విన్నర్స్ కి మా ఈటీవీ తరపు నుంచి గ్యాజెట్స్ స్కూల్ గ్యాజెట్స్ ఆ ముగ్గురికి ఈ 3. ఓకే సో ఇప్పుడు వర్ష మేకప్ వెళ్ళిపోతుంది మెల్లమెల్లగా. సో ఎపిసోడ్ నుంచి కూడా వెళ్ళిపోయే టైం వచ్చింది నానా. మళ్ళీ మేకప్ వేసుకోవాలి, మళ్ళీ తొందరలో మళ్ళీ మా ఎపిసోడ్ కి రావాలి గెస్ట్ గా. Yes. అండ్ కొత్త షోస్ చేస్తున్నావు. యు ఆర్ ఎవ్రీవేర్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. షీఈ్ అ స్వీట్ హార్ట్ అండ్ మెనీ మోర్ బ్యూటిఫుల్ షోస్ టు కమ్. ఎంతో బాగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టు యూ 3. థ్యాంక్ యూ సో మచ్ టు యూ 3 ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. థ్యాంక్ యూ. ఈటీవీ సెలబ్రేటింగ్ 30 గ్లోరియస్ ఇయర్స్ కాబట్టి ఇక్కడ ఈ కాలేజ్ లో ఒక 4 మ్యూజిషియన్స్ దగ్గర వచ్చి ఒక బ్యాండ్ ఫామ్ చేసి మీ అందరి కోసం పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. గివ్ దెమ్ అ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మన సెకండ్ రౌండ్ లో భాగం ఇది. లెట్స్ స్టార్ట్. అట్లుంటది మనతోని. మై మరపు నాకే కనుసైగ చేస్తే ఎలా ప్రాయం పరదాలు తీసి పరుగెత్తుకుంటే ఎలా పుట్టినదేమో నారీ సుకుమారి
చూస్తూ పులకరిస్తోంది ఆమెని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసినది నవలా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథ కలికది రేపటి కలలకు మున్నునిలా తన నవ్వులలో తళ్ళుకు తళ్ళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝణకు ఝణకు సరికొత్త కళ తన నవ్వులలో చమకు చమకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝణకు ఝణకు సరికొత్త కళ ఇక్కడ విన్న వాళ్ళందరి దగ్గర నుంచి కెమెరా అవతల వైపు ఎంతో మంది ఉన్నారు అండ్ టీవీ చూసే వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి సైడ్ నుంచి 2, 4 of you. చాందురే ఇంతటిదా నా సిరి అన్నది శారదరాత్రి. You're all students. What's your name, ma? Can I know your Amrita. name? Amrita, what you studying? BTech second year. BTech second year. Fantastic. Sahasra, second year as well. Second year. Hridya, Hridya, what you studying, ma? second year. Second year. నాకు తెలిసి మీరు టీచర్. సెకండ్ ఇయర్ స్టూడెంట్. మీరు కూడా సెకండ్ ఇయర్. ఫెంటాస్టిక్. బీటెక్ సెకండ్ ఇయర్ లో టాలెంట్ ఉండడం ఒక ఎత్తు, కమింగ్ టుగెదర్ అండ్ ఫార్మింగ్ ఎ టీమ్ ఇస్ అ డిఫరెంట్ ఎఫర్ట్. అండ్ ఆ ఎఫర్ట్ కి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి తగ్గేదేలే మా ఈటీవీ తరపు నుంచి a big hand to all four. తగ్గేదిలే స్టూడెంట్ స్పెషల్ అని ప్రతి ఎపిసోడ్ లో పర్ఫార్మర్ ఆఫ్ ది డే అని ఒకరికి ఇస్తాం అనమాట. బట్ మీ నలుగురిని చూసిన తర్వాత ఒక్కటి కాదు నలుగురు ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ 4 బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్ ఆఫ్ ది డే. అండ్ ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆడడానికి ఇక్కడ నుంచి ఒక ముగ్గురు కావాలి, ఇక్కడ నుంచి ఒక ముగ్గురు కావాలి. అండ్ ఆ థర్డ్ రౌండ్ నేమ్ ఇస్ శివంగివే. 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మీ టీం పేరు జబర్దస్త్ టీమ్. మీ టీం పేరు D team. డి టీమ్ అండ్ జబర్దస్త్ టీమ్. చూద్దాం ఎవరు గెలుస్తారో. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు మీ ముగ్గురులో ఒక ముగ్గురు శివంగులు బయటికి రావాలి. ఎలా రావాలి అని అంటే మీకు ఇక్కడ 6 బస్తాలు ఇచ్చాం. మీది ఇక్కడ లైన్ యువతల, లైన్ కి ఇటువైపు మీకు 6 బస్తాలు ఇచ్చాం. టైం స్టార్ట్స్ నౌ అనగానే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ సైడ్ లో ఉన్న బస్తాలు తీసుకెళ్లి అవతల సైడ్ బస్తాలు కలిపేయాలి. అంటే లైన్ దాటి ఇక్కడ వేసేయాలన్నమాట. మీరేం ప్రయత్నం చేయాలంటే మీ సైడ్ అసలు బస్తాలు ఉండకుండా చూసుకోవాలి. మీ సైడ్ కూడా అంతే. టైం స్టాప్ అవ్వగానే ఎక్కడ ఎన్ని బస్తాలు ఉన్నాయో లెక్క పెడతా. ఎవరి సైడ్ బస్తాలు అయితే తక్కువ ఉంటే వాళ్ళకి పాయింట్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. 2 points వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. క్లియర్? టేక్ యర్ పొజిషన్. Your time starts in 3, 2, 1, go! ఇటువైపు 3 ఉన్నాయి, మొత్తం అన్ని ఇటువైపు ఉన్నాయి. ఏం చేస్తున్నారమ్మా మీరు? ఏం షాప్ పెడదామనా? అద్భుతంగా ఆడారు కాబట్టి యు గెట్ 1 point. వెరీ గుడ్. నిజంగా శివంగివే లాగానే ఆడారు. మీరు ఇప్పుడు ఈ పాయింట్ రావాలి ఖచ్చితంగా. 2వ పాయింట్ కూడా వాళ్ళ సొంతం అయితే ఇంకా 3rd పాయింట్ ఆడి కూడా వేస్ట్. కమ్ ఆన్, టేక్ యర్ పొజిషన్స్. ఆల్రైట్, సో నెక్స్ట్ పాయింట్ కోసం ఈ లైన్ ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ఈ వైట్ లైన్స్ పెట్టాం. వైట్ లైన్స్ ఇటువైపు నుంచే మీరు వేయాలి. రెడీ? సెకండ్ పాయింట్ కోసం ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను ప్యారలో నా పాగలే లోకల్ బాబా సేగలే నీకు పెళ్లి పీటలే నాకేమో బ్రేకప్ పాటలే బిల్లు నీకే ఇచ్చానే ఫుల్లు నాకే ఇచ్చావే వాడికి సిగ్నల్ ఇచ్చావే అన్నేమో రోడ్డుకి గుంజావే నేను సిన్సియరు లవ్వరే పెట్టినావు ఫ్లవ్వరే కన్నీళ్లు నాకు షవ్వరే ఓదార్చేది ఎవ్వరే
ఇచ్చిర్రా ఇవన్నీ? సో లైన్ మీద ఉన్నాయి మాత్రం నేను కౌంట్ చేయట్లేదు, లైన్ కి యూతలు ఉన్నాయి మాత్రం కౌంట్ చేస్తున్నాను. లైన్ కి ఇటువైపు ఉంది 1, 2 and 3 and 4 అండ్ ఇటువైపు 1, 2 and 3. కాబట్టి 2 పాయింట్ కూడా ఇక్కడే. ఫెంటాస్టిక్. సో 3వ పాయింట్ కోసం ఆడి కూడా వేస్టే. కాబట్టి రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. అండ్ విన్నర్స్ కి మా ఈటీవీ తరఫు నుంచి కూల్ గ్యాడ్జెట్స్. కంగ్రాచులేషన్. అది మీరు చూసింది మాత్రం ఇది జస్ట్ ట్రైలరే. ఇంకా ముందు తగ్గేదలే మూమెంట్లు చాలా ఉంటాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి థ్యాంక్ యూ. ఓకే, అది మా తగ్గేదలే స్టూడెంట్ స్పెషల్. ఎలా ఉంది? బాగుంది కదా? ప్రతి ఎపిసోడ్ ఈ రేంజ్ లోనే ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ తగ్గేదలే.